హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించా. మన ట్రావెల్ కంటెంట్ కదా, చేద్దామా వద్దా అని. నో డౌట్ ఇది కూడా ట్రావెల్ వీడియోనే. అయితే మన మనసే ట్రావెల్ చేస్తుంది కాలచక్రంలో వెనక్కి. ఫస్ట్ టైం ఆదిత్య 369 మూవీలో లాగా ఒక టైం మెషిన్ ఉంటే బాగుండేమో అనిపిస్తుంది. చిన్నప్పటి రోజుల్లోకి వెనక్కి గతంలోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉండేది కదా. ఇంకా ఇది మా స్కూల్, ఎస్విఐఎస్, శ్రీ విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్. ఇప్పుడంటే ఇది ఇంటర్నేషనల్ స్కూల్ అయింది, కానీ మా చిన్నప్పుడు తాటాకు పందిళ్ళ కింద నాపరాయి బండల మీద అసలు ఆ రోజులు ఎంత బాగుండేవో. ఇలా మా చిన్నప్పుడు స్కూల్ ఎంట్రన్స్ ఇది, ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఉండేది. ఇప్పుడు ఇటు నుంచి ఎంట్రన్స్ పెట్టారు. ఇక టెంపుల్ కనిపిస్తుంది కదా, ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ మా ఇల్లు ఉండేది. ఇక్కడ ఈ ప్లేస్లో ఇల్లు ఉండేది. ఇదే ఆ ఇల్లు. ఇలా ఫోటోలు చూసుకున్నప్పుడు మాత్రం ఆ ఇల్లు ఒకటి ఉండేది అని చెప్పి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, వెనకాల మా స్కూల్ కనిపిస్తుంది ఫోటోల్లో. అందరికీ స్కూల్ వేరు, ఇల్లు వేరు. మా నాన్న ఇక్కడ స్కూల్లో పనిచేయడం వల్ల నాకు ఇల్లే స్కూలు, స్కూలే ఇల్లు. ఇంట్లోంచి చూస్తే స్కూల్ కనిపిస్తుంది, స్కూల్లోంచి చూస్తే ఇల్లు కనిపిస్తుంది. సో ఇది స్కూల్లో మా టెంపుల్. ఈ టెంపుల్ ఇప్పుడు ఇట్లా గ్రిల్స్ చేసి నీట్గా పాలరాతి బండలతోటి పెయింటింగ్ అది వేసి చాలా బాగా కనిపిస్తుంది కదా. మా చిన్నప్పుడు ఎలా ఉండేదో చూపిస్తా. అవి కూడా నా దగ్గర ఫోటోలు ఉన్నాయి చూడండి. ఇదిగో ఇట్లా ఉండేది, తాటాకి పందిళ్ళు వేసి. సో ఆ టెంపుల్లో ఏమన్నా పూజలు అవి జరిగినప్పుడు ఇట్లా చేసేవాళ్ళు అనమాట. ఇది సరస్వతీదేవి, మా టెంపుల్లో అమ్మవారు. ఇక్కడ కనిపించేది మా స్కూల్ రెసిడెన్షియల్ హాస్టల్. చూడండి, అంతా ఫ్రీడమ్ ఫైటర్స్ బొమ్మలన్నీ పెయింటింగ్ చేసి భలే బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇది మా స్కూల్ యూనిఫామ్. అసలు పెయింటింగ్ కూడా మా స్కూల్ యూనిఫామ్ తోటి వేసేసారు. చాలా బాగా నాకు చిన్నప్పటి రోజులన్నీ గుర్తొస్తున్నాయి. ఆచార్య దేవోభవ, మాతృదేవోభవ, పితృదేవోభవ. ఇన్ఫ్యాక్ట్ మా స్కూల్లో మా సార్లను కూడా మేము ఆచార్య అని మాత్రమే పిలిచేవాళ్ళం. ఫ్రెండ్స్, ఇది మా స్కూల్ ప్రమోషనల్ వీడియో అయితే కాదు, జస్ట్ నా మెమొరీస్ మాత్రమే. ఇప్పుడైతే స్కూల్ ఒక ఎమోషన్, కానీ చిన్నప్పుడు అయితే డైలీ మోషనే. అందులో మా ఇంట్లో చూస్తే స్కూల్ కనిపించేది. ఇక్కడ ఒక హనుమాన్ టెంపుల్ ఉంది. మా చిన్నప్పుడు ఈ టెంపుల్ అయితే లేదు. ఇట్లాంటి తాడి చెట్లు మొత్తం స్కూల్ నిండా ఉండేది. తాడి చెట్ల మధ్యలో కూర్చొని ఆడుకునేవాళ్ళు. స్కూల్ సెంటర్లో ఉండేది. ఒక 2 పోల్స్. ఇది బ్యాడ్మింటన్, ఐ థింక్ సో. బ్యాడ్మింటన్, ఎస్, బ్యాడ్మింటన్ కోర్ట్స్ 2, కబడ్డీ కోర్ట్లు ఇవి. అది వాలీబాల్ కోర్టు, కబడ్డీ ఆడే కోర్ట్ అనుకుంటా కదా. కబడ్డీ. ఇగో ఇది సెంటర్ లైను, ఇది టచ్ చేసే లైను, ఇది బోనస్ లైను, ఇది ఫైనల్ లైన్. మా స్కూల్లో ఒక గోశాల కూడా ఉంటుంది. అందుకే తమ్నేల్లో 2 ఆవులు ఉన్న ఫోటో కూడా పెట్టాను. ఇక చూడండి, మా చిన్నప్పుడు దగ్గర దగ్గర ఒక 500 ఆవులు ఉండేవి. కంప్లీట్ ఒక విలేజ్ అట్మాస్ఫియర్ ఉండేది స్కూల్లో. ఇక చూడండి, ఏదో పెద్ద పుడింగ్ లాగా వెళ్ళి దాన్ని టచ్ చేద్దామని ట్రై చేసే కానీ మళ్ళీ సచ్చే భయం, అది ఏడబొడి చేస్తుందో అని. సరిగ్గా ఇక్కడే ఒక బుడ్డోడు తగిలాడు. వీడు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. కరెక్ట్ ఇంత ఏజ్ ఉన్నప్పుడు ఈ స్కూల్ నుంచి వచ్చేసాను నేను. ఓ శాంతి, ఓ छोटा है, बहुत बड़ा है, हाँ? इसका नाम शांति है क्या? शांति, कुछ रेस्पॉन्स नहीं है. शांति बोला. हाँ, पापा का, पापा कहाँ है? पापा किधर गया? हाँ, तुम आने के पहले चले गया? शांति का पापा. शांति, शांति, हाय. भैरवा, ओ भैरवा, ओ काला ब्लैक कलर का भैरवा. और इनका नाम क्या है? पापा को मालूम. भैरवा, छोटा वाला शंतन. छोटा वाला शंतन. ऐसे लाटरे ना. हाँ ये हाँ हाँ हाँ, बहुत अच्छा है गाय.
ये छोटा का नाम क्या है? मैं पापा कुछ मालूम पापा नहीं पापा के मालूम। पापा नहीं मैं पापा नहीं डाले इनके नाम अच्छा ना, हाँ नाम नहीं डाला। सुपर सुपर। क्या? दो डोरची धोविन तुम्हारा नाम? मैं तो 3 बहने 1 2 3 अच्छा। ఇక్కడ వీడి పేరు చెప్పాడు, నాకైతే ఒక్క ముక్క అర్థం కాలేదు. మీలో ఎవరికైనా అర్థమైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. चाटने वाला। నాకు వచ్చిన ఆకుపాకు కరివేపాకు హిందీతో ఏదో మేనేజ్ చేద్దాం అనుకున్నా, ठीक है। ఈడైతే ఇరగదీసేస్తున్నాడు హిందీ. स्कूल पढ़ा रहे? కానీ లాస్ట్లో ఒక పెద్ద ట్విస్ట్ ఇస్తాడు, చూడండి అదేంటో. दूसरा स्कूल में। और उनके नाम प्री प्राइमरी प्री प्राइमरी स्कूल कहाँ? घर के पास। अच्छा अच्छा, गुड गुड गुड। इनके नाम गणेश है इसका नाम गणेश है। उनके पापा आज इनका पापा ये इतना छोटा पापा। मम्मी हाँ। तो मम्मी भी। ये इनका मम्मी, अरे छोटा मामी छोटा पापा। और दोनों है दोनों है सब उनके पापा उनके मम्मी उनके चाचा उनके इनका नाम क्या है? पापा चुप पापा। పేరెంట్ ఈ బుడ్డోడు ఒక ట్విస్ట్ ఇస్తాడని చెప్పిన కదా, ఇది అదే. ఆడు ఇప్పటిదాకా హిందీలో మాట్లాడి సడన్గా తెలుగులో మాట్లాడాడు. నేను ఇంకా వీడికి తెలుగు రాదేమో అని నాన్న తిప్పలు పడ్డా హిందీలో, ఏదో అదో నాకు వచ్చిందో రాదో చెప్పడానికి. యాక్చువల్లీ ఈ ప్లేస్లో అంతా గర్ల్స్ హాస్టల్ ఉండదు, ఇప్పుడు ఇది తీసేసి ఇక్కడ చిల్డ్రన్ ప్లే ఏరియా పెట్టారు. చిన్నప్పుడు లాంగ్ బెల్ కొట్టిన తర్వాత స్కూల్లో ఒక్క నిమిషం ఉండేవాళ్ళం కాదు, అట్లాంటి 2 hours ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు. నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి. అంతవరకు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి.